హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో 2 రకాల టిఫిన్ చట్నీలని ఉదయాన్నే హడావిడి లేకుండా చాలా సింపుల్గా 15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒకటి పల్చటి నీర్ చట్నీ, టిఫిన్ సెంటర్ వాళ్ళు ఇచ్చే చట్నీ. అదే టేస్ట్తో చాలా సింపుల్గా దోశ, ఇడ్లీ, వడలోకి ఈజీగా చేసేయచ్చు. అలాగే సింపుల్ ప్రాసెస్లో 15 నిమిషాల్లో టొమాటో చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ టొమాటో చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పల్చటి టొమాటో చట్నీ చేసుకున్నామంటే ఇడ్లీలోకైనా, దోశలోకైనా, వడలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. రెండు టొమాటోలతో చట్నీ చేశారంటే 10 నిమిషాల్లో ఈజీగా చేసేయచ్చు. ఇడ్లీ, దోశలోకి చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ చట్నీ చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటారు. ఇలా వేడివేడి ఇడ్లీలలో టొమాటో చట్నీ పోసుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. మరి ఈ పల్చటి టొమాటో చట్నీని 10 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డని ముక్కలుగా చేసుకొని వేసుకోండి. మీ దగ్గర సాంబార్ ఉల్లిపాయలు అంటే చిన్న ఉల్లిపాయలు ఉంటే అవి ఒక 10 వరకు వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. 7-8 ఎల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 7-8 ఎండుమిర్చీలని వేసుకోండి. మీ దగ్గర కాశ్మీరీ మిర్చి ఉంటే 5-6 వేసుకోండి. కాశ్మీరీ మిర్చి వేసుకుంటే చట్నీ కలర్ చాలా బాగా వస్తుంది. అవి లేకపోతే స్కిప్ చేసి ఈ ఎండుమిర్చీలని మీరు తినే కారానికి తగినంతగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి వాటర్ ఏమీ వేయకుండా ఇలా బరకగా గ్రైండ్ చేయండి. తర్వాత అందులోకి 2 పెద్ద సైజు టమాటోలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. ఇలా వేసుకొని కొన్ని వాటర్నే వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకండి. ఇలా 2 టేబుల్ స్పూన్ వాటర్ మాత్రమే వేసుకుంటే ఇలా చిక్కగా టొమాటో పేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. అవి వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టొమాటోలలో ఇంకా ఉల్లిపాయల్లో ఉండే పచ్చివాసన అంతా పోయి నూనె పైకి తేలేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే 4-5 నిమిషాల వరకు ఇలా ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవడం వల్ల చట్నీలో ఉండే పచ్చిదనం పోయి కొంచెం చట్నీ చిక్కగా అంటే దగ్గరగా అవుతుంది. ఇలా అయిన తర్వాత 1 కప్పు వాటర్ని తీసుకోండి. వాటర్ని తీసుకొని మళ్ళీ కలుపుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు కొంచెం చట్నీని టేస్ట్ చేసి చూడండి. సాల్ట్ తక్కువగా అనిపిస్తే కొంచెం వేసుకోండి. వేసుకొని మళ్ళీ చట్నీని కలుపుకొని పులుపు ఇంకా ఉప్పుని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం 1/2 టీ స్పూన్ చక్కెరని లేదంటే బెల్లంని వేసుకోండి. చట్నీని కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టేసి 2-3 నిమిషాల వరకు చట్నీని బాగా మరగనివ్వండి. ఇలా 2-3 నిమిషాల తర్వాత మళ్ళీ చట్నీని కలుపుకొని ఇలాగే లూజ్గా సాంబార్ లాగా కావాలనుకుంటే సర్వ్ చేసుకోండి. కొంచెం చిక్కగా చట్నీ కావాలనుకున్నప్పుడు ఇలా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ ఇడ్లీ పిండిని తీసుకోండి. అంటే మీరు ఇడ్లీకి ఈ చట్నీ సర్వ్ చేసుకున్నట్టయితే ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అప్పుడు ఇడ్లీ పిండి 2 టేబుల్ స్పూన్స్ తీసుకొని అందులోకి కొన్ని వాటర్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ టొమాటో చట్నీలోకి వేసుకోండి. ఇడ్లీ పిండి లేకపోతే దోసపిండి అయినా వేసుకోవచ్చు. దోసపిండి కూడా లేకపోతే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోండి. అప్పుడు ఈ చట్నీ అనేది కొంచెం చిక్కగా అవుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చట్నీ పల్చగా సాంబార్ లాగా కావాలనుకుంటే మాత్రం ఇలా ఇడ్లీ, దోశ పిండి ఇలాంటి పిండిలు ఏమీ వేసుకోకుండా డైరెక్ట్గా సర్వ్ చేసుకోండి. ఇలా కొంచెం చిక్కగా కావాలనుకున్నప్పుడు మాత్రం ఇలా వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీరని వేసుకొని 2-3 నిమిషాల వరకు బాగా మరిగించుకోండి. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా వేడివేడి టొమాటో చట్నీలోకి ఇడ్లీలని సర్వ్ చేశారంటే ఇడ్లీలని తినని వారైనా, ఇడ్లీలని ఇష్టపడని వారైనా ఇంకో 2 ఎక్కువగానే తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది.
చేయడం కూడా చాలా ఈజీగా 10 నిమిషాల్లో చేసేయొచ్చు. ఇప్పుడు సింపుల్ ప్రాసెస్లో టిఫిన్ సెంటర్ స్టైల్లో పల్చటి నీర్ చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం. టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసే ఈ నీర్ చట్నీని దోశలోకైనా, ఇడ్లీలోకైనా, వడలోకైనా, ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈజీగా చేసేసుకోవచ్చు. రెగ్యులర్గా చేసుకునే అన్ని బ్రేక్ఫాస్ట్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. 15 నిమిషాల్లో ఈజీగా ఈ చట్నీని చేసేసుకోవచ్చు. మీరు చేసుకునే బ్రేక్ఫాస్ట్కి తగినట్టుగా ఈ చట్నీ కన్సిస్టెన్సీని లూజ్గా లేదంటే థిక్గా చేసేసుకోవచ్చు. మరి ఈ ఈజీ అయిన నీర్ చట్నీని సింపుల్ ప్రాసెస్లో ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడైన తర్వాత 1 కప్పు పల్లీలని తీసుకోండి. పల్లీలని ఫస్ట్ హై ఫ్లేమ్లో 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 1 నిమిషం పల్లీలు వేగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. మొత్తం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే పల్లీలు పైకి రంగు మారుతాయి కానీ లోపల పచ్చిగా అలానే ఉండిపోతాయి. అందుకే లో ఫ్లేమ్లో పల్లీలు మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకోండి. పల్లీలు మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పల్లీలని చల్లారనివ్వండి. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. అవి వేడైన తర్వాత పచ్చిమిర్చీలని వేసుకోండి. పచ్చిమిర్చిలు కారం ఎక్కువగా ఉంటే కొంచెం తక్కువగా వేసుకోండి. మరీ కారం ఎక్కువగా లేకపోతే కొన్ని ఎక్కువగా వేసుకోండి. మీ టేస్ట్కి తగినంతగా పచ్చిమిర్చీలని వేసుకోండి. ఇందులో కారపొడిని వేసుకోము. లో ఫ్లేమ్లో పచ్చిమిర్చీలు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చిమిర్చీలు కూడా కలర్ మారిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలన్నిటినీ ఇందులో వేసుకోండి. మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత 1 కప్పు పుట్నాలని వేసుకోండి. ఏ కప్పుతో అయితే పల్లీలను తీసుకున్నారో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీ పుట్నాలను తీసుకోండి. పుట్నాలని 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. పుట్నాలని మరీ కలర్ మారేంత వరకు ఫ్రై చేయకండి. ఒక 2 నిమిషాల వరకు అలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరిని వేసుకోండి. ఇందులో పచ్చి కొబ్బరిని మాత్రమే వేసుకుంటాము. కొబ్బరిని 1/2 కప్పు వేసుకోండి. 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత 7-8 ఎల్లిపాయల్ని వేసుకోండి. కొంచెం చింతపండుని వేసుకోండి. ఇందులో చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకండి. చిన్న అల్లం ముక్కని కూడా వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులో టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి. కొత్తిమీరను కూడా ఇందులో వేసుకోవాలి. గ్రైండ్ చేసినప్పుడు ఇలా కొత్తిమీరని వేసుకుంటే చట్నీ చాలా బాగుంటుంది. ఇలా కొత్తిమీరని వేసుకొని కొన్నిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. వాటర్ని ఒకేసారిగా కాకుండా కొన్నిగా తీసుకుంటూ మీరు చట్నీని ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నారో ఆ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా చట్నీని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఏ జార్లో అయితే చట్నీని గ్రైండ్ చేశారో ఆ జార్లోకి వాటర్ని తీసుకొని ఆ వాటర్ని చట్నీలోకి తీసుకొని మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో చట్నీని అడ్జస్ట్ చేసుకోండి. చట్నీని మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చేసి చూడండి. సాల్ట్ తక్కువగా ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు చట్నీలోకి పోపును తయారు చేసుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని సేమ్ కడాయి పెట్టుకొని ఆయిల్ని వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలని వేసుకోండి. అవి వేడైన తర్వాత 2-3 ఎండుమిర్చీలని వేసుకొని ఫ్రై చేసుకోండి. కరివేపాకును కూడా వేసుకొని అవి క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కావాలంటే కొంచెం ఇంగువని కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలోకి వేసుకోండి. ఇలా పోపు వేసుకొని చట్నీని కలుపుకోండి. దోశలోకైతే చట్నీ కొంచెం తిక్కుగా ఉంటే బాగుంటుంది. ఇడ్లీ, వడ, ఊతప్ప లాంటి వాటిలోకైతే ఇంకా మిగతా బ్రేక్ఫాస్ట్లోకైతే చట్నీ లూజ్గా ఉంటే బాగుంటుంది. చాలా టిఫిన్ సెంటర్స్లో ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో ఉన్న చట్నీనే ఇస్తారు. మీకు సేమ్ టేస్ట్ కావాలంటే సేమ్ ఇలా లూజ్ కన్సిస్టెన్సీలో చేసుకోండి.
చాలా బాగుంటుంది ఈ చట్నీ. సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసేయొచ్చు. రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అన్నిటిలోకి ఈ చట్నీ యూజ్ అవుతుంది. చూశారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్లో 15 నిమిషాల్లో ఈజీగా చేసుకునే 2 రకాల చట్నీలు. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.